నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 400 కోట్ల రూపాయలతో వెలిగిన నీళ్లు 6 మండలాలకి తీసుకొచ్చే నానా లేదని అడుగుతున్నా. ఆ కార్యక్రమాన్ని కానీ వచ్చే నెలలో 30,000 మంది జనాలతో వెలిగిన దగ్గర మరొక్కసారి కార్యక్రమం ఏర్పాటు చేసి శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నా. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. ఈ 12 నెలలకు టెంపరీగా నీళ్లు కావాలంటే 20 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి 300 బోర్లు వేయించిన ఘనత నాది కదా అని అడుగుతున్నా. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ చూసినా గుంతల రోడ్లు ఉంటే 29 రోడ్లను మరమ్మతులు చేసే విధంగా 8 కోట్ల రూపాయలు ఆర్ఎన్బిలో తీసుకొచ్చినామా లేదా అని అడుగుతున్నా. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. రాయచోటి పట్టణంలో గత 40 సంవత్సరాల నుంచి 100 పడకల హాస్పిటల్ ఉంటే నేను ఎమ్మెల్యే అయిన మంత్రి అయిన తర్వాత ఒకేసారి 50 బెడ్ల హాస్పిటల్ పెంచి హాస్పిటల్ కు శాంక్షన్ చేయించలేదా అని అడుగుతున్నా. అలాగే అందరి నివా కాలువకు 290 కోట్లతో శ్రీనివాసపురం రిజర్వాయర్కి నీళ్లు తెచ్చేదానికి శాంక్షన్ చేయించడం లేదా అని అడుగుతున్నా. ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వాళ్ళు కనపడినప్పుడు ప్రెస్ లో చెప్పేటప్పుడు అబద్ధాలు కోరు రాజకీయం చేస్తారు. బంధులన్నీ కలిసి వస్తాయి.